ఇల్లు కట్టాలి అని ప్రతి మధ్య తరగతి ఒక మనిషికి తన ఆశ. సొంత ఇంట్లో ఉండాలి, సొంత ఇంట్లో మన పిల్లల్ని పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక. కానీ చాలా కష్టపడి డబ్బులు పోగు చేసుకున్నా కూడా కొందరు జీవితాంతం సొంత ఇల్లు అనేది కట్టుకోలేరు. పాపం వాళ్ళు ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులున్నా కట్టుకోలేరు. వాళ్ళకి ఆ యోగం ఉండదు అని ఎక్కువగా వింటూ ఉంటాం. నీకు సొంత ఇంటి యోగం లేదురా, అందుకే నీకు ఇల్లు లేదు అని అవమానాలు కూడా చాలా మంది పడుతూ ఉంటారు. నిజంగా ఈ సొంత ఇంటి యోగం అనేది ఉంటుందా? ఆ యోగం ఉంటేనే ఇల్లు కట్టుకోగలమా, లేకపోతే కట్టలేమా? ఓం నమ శివాయ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే కళ ఏంద్రా అంటే, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దాంట్లో మనం ఏదైనా సరే చిన్నదైనా కట్టుకొని రేకుల మాదిరి వేసుకొని కూడా ఉండొచ్చు. మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉంటుంది. అది మనం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు. మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనం దాంట్లోనే పడవచ్చు, దాంట్లోనే ఉండొచ్చు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇల్లు కళ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది మనం నిలబెట్టుకోవడం కోసం జీవితాంతకాలం కష్టపడుతూనే ఉంటారు కొంతమంది. అయినా సరే సొంత ఇల్లు కళ ఉండదు. అది అదృష్టం లేదు, దశ లేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఉన్నాయి అమ్ముకుంటానికి సిద్ధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమైందమ్మా? అయితే వీళ్ళు చేసి పొద్దాగా కష్టపడి సంపాదించే ధనం ఒక రకం అయితే, అది మధ్యలో వచ్చే కొన్ని పనుల వల్ల, కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ఈ ధనాన్ని అట్లా పోగొట్టుకుంటుంటారు. పోగొట్టుకుంటే అప్పుడు వాడు ఇల్లు కట్టేది ఎప్పుడు, ఇల్లు కొనుక్కునేది ఎప్పుడు, ఆ ల్యాండ్ కొనేది ఎప్పుడు? ఇట్లా వీళ్ళ జీవితంలో ముందుకు పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఒక్కొక్కటి అదృష్టం కలిసి వచ్చిందంటే టక్కన ఏర్పాటు చేసి సంపాదించుకుంది నిలబెట్టుకుంటాడు. కానీ అన్నిటికీ ముందు మూలం ధనం. ఈ ధనాన్ని మూట కట్టుకుంటేనే రేపు ఆ ఇల్లు కట్టుకోగలుగుతాం. ధనాన్ని మూట కట్టుకోకపోతే ఆ ఇల్లుని కూడా కట్టలేవు. రెండోది ఏంద్రా అంటే, ఇప్పుడు వీడు సంపాదించిన ధనం అయితే అదొక రకము, పితురాజితం అంటే ఇంకొక రకం. పితురాజితం అంటే పెద్దలు సంపాదించింది. వాళ్ళు సంపాదించిన ఇల్లు స్థలం అయితే కంపల్సరిగా దాంట్లో వీడు తెలివితో నిలబెట్టుకోవాలనుకుంటే దాన్ని నిలబెట్టుకొని వీడు ఇంకో రూపాయి వేసుకొని ఇంకోటి కొత్తగా కొనుక్కోగలుగుతాడు. అలాంటి తెలివితేటలు ఆలోచన లేనప్పుడు ఏమవుతుందంటే, వీడి సంపాదన లేకపోతే ఉన్నదాన్ని అమ్ముకుంటానికి సిద్ధపడతాడు. అయితే కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు, దాన్ని నిలబెట్టుకుంటారు. కానీ దానికి అప్పులు పాలైన తర్వాత దాన్ని అమ్మడానికి మాత్రానికి ఆలోచిస్తుంటే అమ్ముడు కూడా పోదు ఒక్కోసారి. అదే అదే ఒక రకమైన కష్టాలు అవి, అంతే. ఇంకా అవి ఇంట్లో ఫ్యామిలీలో జరిగే కష్టాలు. దీనివల్ల చాలామంది అమ్ముడు పోకోకుండా, అప్పులు తీరకోకుండా, అప్పులు పాలైపోయి మనశ్శాంతి లేకుండా కుంగిపోతున్నారు. తర్వాత కొంతమంది కట్టాలనుకుంటున్నారు, అప్పు తీసుకొచ్చి కట్టి ఆ ఇల్లును కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇల్లు కట్టి కూడా ఇంట్లోకి పోకోకుండా బయట బాడికి ఇంట్లో తీసుకొని ఉంటున్నారు. ఇల్లు కట్టుకున్నారు కానీ పోయి అక్కడ ఉండటానికి ప్రాప్తి లేదు, వాళ్ళకి సుఖం ఉండదు, సంతోషం లేదు. దీనివల్ల ఈ ఆర్థిక సమస్యలు, ఇంట్లో కొద్దిగా ఆరోగ్య సమస్యలు, కొన్ని డబ్బు పరంగా వచ్చే విభేదాలు, తర్వాత అప్పు రూపంగా వచ్చే బాధలు. ఈ అప్పు రూపంలో వచ్చే బాధలు చిన్న బాధలు కావయి, అవి చాలా వరకు ప్రతి ఒక్కరికి పడుతుంటాయి. ఈ అప్పు తీర్చాలని వాడు ఆలోచనతో ఉంటే ఈ అప్పు తీరే లోపట్లో ఇంకో ప్రాబ్లం వచ్చి పడిపోతుంది వాడికి. అప్పుడు వాడు ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోకుండా అప్పు చేయాల్సి వస్తుంది, లేదా ఇంట్లో ఉండాల్సిన వస్తువు అమ్మాల్సి వస్తుంది. అదేవిధంగా ఇల్లు కట్టాలన్నా కూడా చాలా అప్పు చేసి అప్పుల పాలైపోయి ఇల్లు కడుతూ ఉంటారు. అట్లా కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఇల్లును కూడా అమ్ముకుంటానికి సిద్ధపడతారు. అదే ఆ అప్పు తీర్చాలంటే మళ్ళీ ఇల్లు అమ్మాలి. మరి అప్పు చాలా ఎక్కువ అయిపోయింది. ఒక తప్పు చేస్తున్నామంటే ఆ తప్పు అప్పు రూపంగానే చేస్తాం మనం. ఆ అప్పు అనేది ఎక్కువ అయిపోయినా పెరుగుతున్నా కొద్దిగా ఇక వాడు ఎక్కడ కష్టపడి సంపాదించలేని పరిస్థితి. మరి దీన్ని అమ్మాలి, దీన్ని అమ్మితే వాడు అప్పు తీరుతుంది. మరి వాడు ఉండటానికి కూడా సంతోషం లేదుగా, మళ్ళీ యథాప్రకారం మళ్ళీ యథాస్థానానికి వచ్చినట్టుగా వాడు. అట్లా కొద్దిగా ఈ ఇల్లు, సొంత ఇల్లు కావాలనుకునే కళలో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఉన్నా కూడా ఒక్కసారి ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే కంపల్సరీగా మీకు సరైన పరిష్కారం, ఇల్లు అమ్ముడు పోకపోయినా, ప్లాట్ అమ్ముడు పోకపోయినా అమ్మేటట్టుగా చేస్తాం మేము. అదేవిధంగా మీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ సొంత ఇంటి కళని మీరు నెరవేరేలాగా, మీకు ధన సంపద మిగిలిపెట్టేటట్టుగా దాని మార్గాన్ని చెబుతాను. దాని పరిష్కారం కంపల్సరీ చేస్తా. సర్వేజన సుఖనో భవంతు.